నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మే నెల అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైనటువంటి మాసం ఇది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఇళ్లలో పండగ కింద ఆచరించేటువంటి కార్యక్రమం ఇది. అంతకుముందు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి నిజంగా ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయ అధికారాన్ని మధ్యతరగతి వాళ్లకు, దిగువ మధ్యతరగతి వారికి, వెనుకబడిన కులాలకు, మహిళలకు, చదువుకున్నటువంటి విద్యావంతులకు, ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాలకు దగ్గర చేర్చినటువంటి ఘనత ఈ పార్టీకి ఉందనేది మరొకసారి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. అది మన వ్యవస్థాపకుని ఆలోచన అనేది కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిస్థితులు మారినాయి, నాయకత్వాలు మారినాయి. మూడో తరం నాయకత్వంలో మళ్ళీ మనం పనిచేస్తున్నాం. మన యువ నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి మహాసంబరం, మహానాడు ఈసారి. కాబట్టే దీనికి ఒక ప్రత్యేకత ఉందనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలి. మొదటి తరం నుంచి మూడో తరం వరకు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. వేరే ఏ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో ఆ నేపథ్యం కానీ, ఆ ఆలోచన విధానం కానీ, సిద్ధాంతం కానీ లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం గ్రహించుకోవాలి. ఇంత బలంగా మూడో తరం నాయకత్వంలో కూడా ఇంత బలంగా పార్టీ ఉందంటే సిద్ధాంతపరంగా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల కలయికే కాబట్టే, సమూహం కాబట్టే ఈ పార్టీ ఇంత బలంగా ఉందని చెప్పేసి కూడా మనం అందరం గుర్తిరగాలి. కాబట్టే మన మూలాలను మర్చిపోకుండా, మన సిద్ధాంతాలను మర్చిపోకుండా మళ్ళీ భవిష్యత్తుని ఆలోచన చేస్తూ ఈ జాతి కోసం ఈ పార్టీ ఎప్పుడు ఉండల్లా, తెలుగు జాతి కోసం అహర్నిశలు కష్టపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనివార్యంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలనే పట్టుదలతో పనిచేయాల్సినటువంటి వాళ్ళం మనమని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. 22 నెలల కాలం అయింది మనకు అధికారం వచ్చి, 23 నెలల కాలం. రేపటి నెలలో 2వ సంవత్సరం పూర్తి చేసుకుంటాం. ఈ 23 నెలల కాలంలో కొద్ది వరకు కార్యకర్తల్లో మామూలుగా ఇది బెల్లం, ఇది అధికారం అనేది బెల్లం, కొద్ది వరకే ఉంటుంది. ఇది దీని మీద అన్ని ఈగలు వాళ్ళని చూస్తాయి. ఈ ఈగల్లో కొన్ని వేరే రకమైన ఈగలు కూడా వాళ్తాయి. మన వాళ్ళకి వాళ్ళకి స్థలం లేనటువంటి కార్యకర్తలకు మాత్రం నిరంతరం నొప్పి పడతానే ఉంటారు. ఈ బెల్లం అనేది మాదైతే ఎక్కడో వచ్చిండే ఈగలు కూడా వాళ్తాండేరా అనే ఆలోచన ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఉండేది ఒక విలువలు పాటిస్తూ, ఒక సిద్ధాంతం పాటిస్తూ, ప్రజల కోసం పోరాడుతూ, ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి విధానంలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులమైనది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందరినీ సంతోషపెట్టలేం, అందరినీ ఉన్నతంగా చూడలేం. ఈరోజునే పొద్దున్నే ఒకటి చెప్తాను, 9 గంటలకు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా దాదాపు జూమ్ మీటింగ్లో ఉంటారు. మండల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా. మొదటి నుంచి ఉండే రామకృష్ణారెడ్డి అన్న పొద్దున్నే ఫ్యామిలీతో పాటు మనవళ్ళు మనవరాలతో పాటు వచ్చినాడు. నాకు కూడా పిల్లోళ్ళు అంటే ఇష్టమే. ఒక 10 నిమిషాలు కూర్చోవాలంటే కూడా టైం లేదు. ఎందుకంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. జూమ్ మీటింగ్లో పదే నాకు మెసేజ్ పెడతా అన్నారు, లాగిన్ అవ్వమని చెప్పేసి. అంటే మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైనా మీతో సమయం కేటాయించి 2 నిమిషాలు కడపల్లానే వాతావరణం మీరు కల్పించినప్పటికీ ఆ సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితులు కూడా మీరందరూ, అది ఒక రామకృష్ణాడన్నకే వర్తించదు, మీలో చాలామందికి వర్తిస్తూ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు. మా మనసులో ప్రేమ ఉంటుంది, మనుషుల పట్ల వీళ్ళు మన వాళ్ళనే భావన ఉంటుంది.
కానీ ఉన్న 24 గంటల్లో బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో బహుశా మీరు అనుకున్నంత స్థాయిలో సమయం కేటాయించలేకపోవడము, లేదంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో నా దగ్గరికి వస్తారు, ఆ టైంలో ఎవరికైనా మాట చెప్పుకుంటాము, ఆ టైంలో మీకు టైం ఇవ్వకపోతే చివుక్కుమని మనసు నొప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని నిర్లక్ష్య ధోరణితో చేసేటువంటి వ్యవహారం కాదు ఇది. కాబట్టి అర్థం చేసుకోండి. ఉన్న దాంట్లో మనం కలిసి పనిచేయాల, ప్రజల మెప్పు పొందల్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సమయం ఉంటుంది, నిధులు పరిమితంగా ఉంటాయి, వనరులు పరిమితంగా ఉంటాయి, మన బలం కూడా పరిమితంగా ఉంటుంది. బలం కూడబెట్టుకునే క్రమంలో ప్రజల గొంతుకను మన గొంతుకుగా మార్చుకొని పోరాడుతూ ఉంటే వాళ్ళు మన బలం అవుతారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇందాకే చెప్పిన ఇది బెల్లం, ఈగలు పక్కన ఈగలు కూడా వాళ్తూ ఉంటాయి. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అవి వాలినప్పుడు కొంతవరకు మన వాళ్ళు అనుకునే వాళ్ళకు కొద్దిగా నొప్పి కలుగుతూ ఉంటుంది, నాకు సమయం రాలేదే, లేదు నా పని జరగలేదే అని చెప్పేసి. కాకపోతే 100కు 100% మీకు మరైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మామూలుగా ఒక నాయకుడు ఒక పార్టీలో నిరంతరము 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు ఉండడం అనేది కార్యకర్తలకు వరమే. ఎప్పుడు కూడా అసలు 25 ఏళ్ళ నాయకుడు ఆ పార్టీని నడపగలిగినాడు, ఉండగలిగినాడంటే ఖచ్చితంగా ఆ కార్యకర్తలకు ఆ నాయకునికి మధ్యన ఒక ప్రేమానురాగాలు ఉంటాయి, ఒక బంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటేనే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. డబ్బుల కోసమో అధికారం కోసమో లేదంటే పదవుల కోసమో మనం కలిసి ఉండుంటే మాత్రం ఇన్నేళ్ల పాటు నేను మీ పార్టీ నాయకుడిగా ఉండేవాడిని కాదు, మీరు పార్టీలో ఉండగలిగిన వాళ్ళు కాదు. ఈ రోజున మీరు మళ్ళీ నిరుత్సాహపడద్దండి. అందరికంటే మెరుగ్గా మనం పనిచేయగలుగుతున్నాం. మనకు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మెరుగైన పరిస్థితుల్లోనే మనం పని చేయగలుగుతున్నాం, మెరుగైనటువంటి సమయాన్నే మీకు కేటాయించగలుగుతున్నాం. ఈ రోజున మనము సమయం ఇవ్వడమే కాదు, ప్రజా దర్బారు కార్యక్రమంతో ప్రజల దగ్గరికి పోవడమే కాదు, ఈ రోజున ప్రజల్ని కూడా కలవలేనటువంటి ప్రజల్ని కూడా కలవాలనే ఒక ఆలోచనతోనే వాయిస్ ఆఫ్ సిటిజన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మనం తీసుకొని పోతున్నామంటే మీరు కూడా నా చిత్తశుద్ధిని అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎక్కువ భాగం ప్రజల్ని మనం కలవగలిగితేనే సత్ఫలితాలు వస్తాయి. ఎక్కువ భాగం ప్రజలకు మంచి చేయగలిగితేనే మన పట్ల గౌరవం పెరుగుతుంది, పార్టీ పట్ల గౌరవం పెరుగుతుంది. కేవలం మనమే ఉందాము, మనం మాత్రమే ఉందాము, ఇంకొకటి రావద్దు, ఇంకోని పని జరగద్దంటే మాత్రము మళ్ళీ వైఎస్ అయోమయం రెడ్డి పరిస్థితి మనకు వస్తుంది. తెలుసా వైఎస్ అయోమయం రెడ్డి ఎవరో తెలుసా? అర్థమైందా? ఎవరు అయోమయం రెడ్డి. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే తెలియదు పాపం. ఆయనకు ఒక భయం చుట్టుకుంది, మర్చిపోతారేమో అనే భయం చుట్టుకుంది ఆయనకి. ఉంటా ఎక్కడికో పోతాడు, వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకు నేను ఉండా అని చూపించుకోవాలంటాడు. అది నేను చేసినా, వీళ్ళు చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా కూడా ప్రజా బాహుల్యంలో లేకుండా, ప్రజలతో సత్సంబంధాలు లేకుండా, ప్రజాక్షేత్రంలో లేకుండా అప్పుడప్పుడు మాత్రమే కనపడతా అంటే ఇట్లే ఉంటుంది. అయోమయం రెడ్డి పరిస్థితి దాపురిస్తుంది. గతంలో చెప్పిండేటివి మర్చిపోతాడు, వర్తమానంలో మాట్లాడేటివి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, భవిష్యత్తు ఏందో ఆయనకు అర్థం కాదు. గతంలో ఏం మాట్లాడతాడు, వాళ్ళ నాయన చనిపోవడానికి కారణం రిలయన్స్ వాడు అంటాడు. రిలయన్స్ వానికి వచ్చేసి రాజ్యసభ సీట్ ఇస్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎట్లా వస్తావో చూస్తావని మాట్లాడినాడు, మా నాయన అందుకే చచ్చిపోయినాడు అంటాడు. వాళ్ళ నాయన ఎందుకు చచ్చిపోయినాడంటే ఆ రోజు వాన పడతానే కానీ హెలికాప్టర్ వద్దంటే ఈయన బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తాడంటే వాళ్ళ నాయన భయపడి ఈయన కొడుకుతో ఏందిరా పంచాయతీ అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి చచ్చిపోయినాడు వాళ్ళ ఆయన. అది వాస్తవం. ఆయన అది దాచిపెడతాన్నాడు. అంటే కొడుకులు రాక్షసులు అయితే తండ్రులకు ఉండే సమస్య ఇది. తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తప్పిపోయినాడు. కానీ రిలయన్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పించాలని మాత్రం తప్పించలేదనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలియజెప్తా అంటారు. అందుకే అయోమయం రెడ్డి అంటాడు. మళ్ళీ ఒకసారి వస్తే ఏమంటాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా బాబాయిని చంపేసినాడు అంటారు. వాస్తవంగా కదా ఈ మాట అంటాండి. ఇది గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటారు. గొడ్డలి పార్టీ ఎందుకు అంటారంటే కదిరికి వచ్చి మాట్లాడితే సమాధానము సౌండ్ భయంకరంగా వినపడేటట్టు వస్తుంది ఆయనకి. గొడ్డలి పార్టీ అని అనే హక్కు మొదటిగా కదిరి వాసులకే అది పేటెంట్ రైట్. అది
ఎందుకంటే నువ్వు వీడు కొనుక్కునే కాబట్టి. వాళ్ళ బాబాయిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటాడు, మరి ఎన్నికల్లో లబ్ధి పొందినాడు, ముఖ్యమంత్రి అయినాడు. 5 ఏళ్ళు మాత్రము కావాల్సినటువంటిది 10 కుటుంబాలకు 15 కుటుంబాల్లో ఒక యూనిట్ కింద పెట్టుకుంటారు. దానికి కావాల్సిన ప్రతి పని వాళ్ళు చూస్తుంటారు దగ్గరుండి. తద్వారా ఆ కుటుంబాలకు కావాల్సిన నాయకత్వాన్ని వాళ్ళు ఇస్తారు, బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు, ఆ భరోసాను వాళ్ళు ఇస్తారు కాబట్టి ఓటుగా కన్వర్ట్ అవుతారు. నాయకత్వం కూడా వివిధ స్థాయిల్లో ఎస్టాబ్లిష్ కావాలంటే పార్టీ ఆలోచన ఏదైతే ఉందో, పబ్ సిస్టమ్ కావచ్చు, కేఎస్ఎస్ మెంబర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి పోయి పనిచేయగలిగితేనే సత్ఫలితాలు ఇస్తాయనేది వాస్తవమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది సింగపూర్లో ఆచరణలో ఉంది. ఆడ ఆలోచన విధానం వేరే, ఆడ ప్రజల ఆలోచన విధానం వేరే. చిన్న దేశం అది, అక్కడ ఉన్న జనాభా వేరే, వాళ్ళ అవసరాలు వేరే. మన వరకు వచ్చినప్పుడు ఆలోచన చేస్తే ఈ రాజకీయ వ్యవస్థలో కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బాధ్యత ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడే మేము ఆలోచన చేసుకొని ప్రతి సమస్య ఏదైతే ఫోన్ ద్వారా వాళ్ళు చెప్తారో సంబంధిత అధికారులకు చేరవేస్తాము. దాంతోపాటు సంబంధిత కేఎస్ఎస్ మెంబర్కి, క్లస్టర్ ఇన్ఛార్జికి కూడా ఇన్ఫామ్ చేసి ఆ కేఎస్ఎస్ఎస్ మెంబర్ పోయేసి వాళ్ళ ఇంట్లో పోయేసి ఆ సమస్య పరిష్కారం కానీ, ఆ సమస్య మూలాలు కానీ వెతికి పరిష్కరించే దిశగా వాళ్ళకు నాయకత్వం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం అనేది వాస్తవం. మీ నాయకత్వాన్ని ఎక్కడ కూడా విస్మరించలేదు. మీ నాయకత్వాన్ని మరింత పెంపొందించాలనే ఆలోచనతోనే చేస్తున్నాం. ఇక మున్సిపల్ ఎన్నికల కోసం వస్తే ఇందాక సోదరుడు చెప్పినాడు, ఒక మిస్కాన్సెప్షన్లో ఉన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ, ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకోవాలా, కొద్ది చోట్ల ఎక్కువ మంది ఉన్నారని. దాని మీద మొదటిగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు న్యాచురల్ బౌండరీ, సహజపరమైనటువంటి హద్దులు కొన్ని ఉంటాయి. గత పాలకులు దాన్ని స్కాటరింగ్ ఆఫ్ ఓట్స్ ఎక్కడెక్కడ ఇక్కడోళ్ళని తీసిపోయి అక్కడోళ్ళని తీసిపోయి ఇక్కడ వేసినారు. ఇది కొద్దిగా అవకతవకలు చేసుకున్నారు గత పాలకులు. కానీ ఈసారి అటువంటి పరిస్థితులు మనం చేయడం లేదు. న్యాచురల్ బౌండరీస్ని ఫాలో కమ్మని చెప్పి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చినారో దాన్ని ఫాలో అవుతూనే చేయాలనే ఆలోచనకు వచ్చినాం. నిన్నటి రోజున కూడా మీకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించే తుది మెరుగులు దిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా మీకు అందరికీ ఆలోచనలో ఎక్కడ తేడా వస్తుందంటే, మాతో మాట్లాడలేదు, మాతో కూర్చోలేదు, మాకు టైం ఇవ్వలేదు. నేను ఇచ్చినంత టైము ఈ 14 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి ఇవ్వలేదనేది నేను గర్వంగా చెప్తున్నా. మీరు తప్పులు పడితే మిమ్మల్ని నిందిస్తారు కానీ నన్ను నిందించరు. ఉన్న సమయం అంతా కేటాయిస్తూనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తాను, పార్టీ మీటింగులకు పెడతాను. ఈ మీటింగ్ కూడా ఆలస్యమైంది. కారణం ఏమంటే మినీ మహానాడు ఒకేసారి నిర్వహిద్దామనే ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమం లేట్ చేసినాం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ మనం కూడా, మా పార్టీ కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వర్చువల్ సమావేశాలు పెట్టుకోవాలని ఆలోచనకు వచ్చినాం. క్లస్టర్ స్థాయిలో ఆ కార్యక్రమాలు చేయాలని ఆలోచనకు వచ్చినాం. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పేసి వర్చువల్ మీటింగ్ ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చినారా?